రాజకీయాలు రంజుగా మారాయి. వేడివేడిగా విందు రాజకీయాలు జరుగుతున్నాయి. సీఎం డీసీఎం మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. సీఎం సీటు కోసం క్యాంపు పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. ఇంతకు ఈ కుర్చీలాటలో గెలుపు ఎవరిని వర్తిస్తుంది? అసలు కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులు ఎవరికి దక్కనుంది? కొత్త సంవత్సరంలో కొత్త సీఎం రానున్నారా? కర్ణాటక రాజకీయాలు కొన్ని నెలలుగా చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం సీఎం డీసీఎం మధ్య పోరు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు, బ్రేక్ఫాస్ట్ మీట్లు వార్తలో నిలుస్తున్నాయి. ఇప్పుడు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విందు రాజకీయం చేశారు. గురువారం రాత్రి 30 మందికి పైగా ఎమ్మెల్యేలతో కలిసి శివకుమార్ డిన్నర్ చేశారు. వారిలో కొందరు మంత్రులు కూడా ఉన్నారని కాంగ్రెస్ నేత ప్రవీణ్ ఫామ్ హౌస్ లో ఈ మీటింగ్ జరిగిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, శివరాం హెబ్బర్ కూడా ఈ డిన్నర్ కు వచ్చినట్లు తెలుస్తోంది. సరిగ్గా ముందు రోజే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కొందరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఇలాంటి డిన్నర్ లోనే పాల్గొనడం గమనార్హం. వారికి బెళగావి నార్త్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఆతిథ్యం ఇచ్చారు. అయితే ఇవన్నీ సాధారణ కార్యక్రమాలేనని నేతలు చెప్తున్నారు. ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన విందులో పాల్గొన్నామని, అందులో ప్రత్యేకత ఏమీ లేదు, అదొక స్నేహపూర్వక సమావేశమని డీకే తెలిపారు. పైకి ఎవరు ఏమి చెప్పకపోయినా త్వరలో సీఎం మార్పు ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం మార్పు అంశం దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కుర్చీ పోరుకు త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 9న డీకే శివకుమార్ తీరనున్నట్లు సమాచారం. అయితే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంఘర్షణ మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రానున్న 30 రోజుల పాటు మహామౌనం వహించనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బెళగావి శీతాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో సిద్ధరామయ్య మళ్లీ సీఎం అంటూ ఆయన తనయుడు యతీంద్ర వ్యాఖ్యానించారు. నాయకత్వ మార్పు ఉండదని ఆయన పదే పదే వ్యాఖ్యానిస్తూ వివాదానికి ఆజ్యం పోస్తున్నారు. దీంతో సీఎం మార్పు వివాదం ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీకి అస్త్రంగా మారింది. నిజానికి ఈ అంశం బీజేపీకి అస్త్రం కాకూడదని పార్టీ హైకమాండ్ రాష్ట్ర కాంగ్రెస్ ను హెచ్చరించినప్పటికీ సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల అనుచరులు మాత్రం ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడుతూ పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ శీతాకాల సమావేశాల కారణంగా ఈ సీఎం కుర్చీ పోరు కాస్త నెమ్మదించిన సమావేశాల అనంతరం మళ్ళీ రాజుకునే అవకాశం ఉంది. సీఎం సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలేందుకు కారణం ఇవి డీకే వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు తన కుమారునితో సిద్ధరామయ్య చర్చించారు. సున్నితమైన అంశాలను మీడియా సమక్షంలో ప్రస్తావించొద్దని తన కుమారుకి హితవు పలికినట్లు సమాచారం. ఇక యతీంద్ర వ్యాఖ్యలతో డీకే శివకుమార్ వర్గం కూడా అప్రమత్తమైంది. విధానసభ సమావేశాలు వాయిదా పడిన అనంతరం తన మద్దతుదారులతో సభలోనే డీకే ప్రత్యేకంగా సమాలోచనలు చేశారు. ప్రతిపక్షాలను బాహటంగా చీల్చి చెండాడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రస్తుతం మౌనాన్ని ఆశ్రయించారు. ఇందుకు అసలు కారణం కాంగ్రెస్ హైకమాండ్ జనవరి 2వ వారంలో సీఎం కుర్చీపై ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో అప్పటి వరకు పార్టీకి ఇబ్బంది కలిగించకుండా మౌనం వహించి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని డీకే భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. డీకే శివకుమార్ కు దాదాపు సీఎం పీఠం ఖరారవుతున్న తరుణంలో మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన లక్ష్యాన్ని దూరం చేసుకోవడం ఎందుకనే ఉద్దేశంతోనే ఆయన ఈ మౌనాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పైగా హైకమాండ్ పట్ల విధేయత, క్రమశిక్షణ కనబరిచిన వాడిగా గుర్తింపు పొందాలని డీకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.